శ్రీ గురుభ్యో నమః. వారం వర్జ్యం. జూన్ 22, 2026 సోమవారం. శ్రీ పరాభవనామ సంవత్సరం, నిజ జ్యేష్ఠమాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, శుక్లపక్షం, ఆరుద్ర కార్తె. అష్టమి మధ్యాహ్నం 3:45 వరకు. నక్షత్రం ఉత్తర ఫల్గుని. ఉదయం 10:25 వరకు. వర్జ్యం రాత్రి 7:21 నుండి రాత్రి 9:03 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:35 నుండి మధ్యాహ్నం 1:27 వరకు. మరలా మధ్యాహ్నం 3:12 నుండి సాయంత్రం 4:04 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 వరకు. శ్రీ గురుభ్యో నమః. వారం వర్జ్యం. జూన్ 22, 2026 సోమవారం. శ్రీ పరాభవనామ సంవత్సరం, నిజ జ్యేష్ఠమాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, శుక్లపక్షం, ఆరుద్ర కార్తె. అష్టమి మధ్యాహ్నం 3:45 వరకు. నక్షత్రం ఉత్తర ఫల్గుని. ఉదయం 10:25 వరకు. వర్జ్యం రాత్రి 7:21 నుండి రాత్రి 9:03 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:35 నుండి మధ్యాహ్నం 1:27 వరకు. మరలా మధ్యాహ్నం 3:12 నుండి సాయంత్రం 4:04 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 వరకు. ద్వాదశ రాశులు. మేషరాశి. స్త్రీ సంతాన విషయమై విశేషంగా శ్రమించి సత్ఫలితాలు సాధిస్తారు. సాంకేతిక విద్యలపై ఆసక్తి, బంధువుల కలయిక. వృషభ రాశి. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. విద్యా ఉద్యోగ అవకాశాలు పొందుతారు. మిథున రాశి. అనుకోని ఆహ్వానాలు అందుకుంటారు. దీర్ఘకాలిక సమస్యలు తీరుతాయి. వివాదాలకు దూరంగా ఉండండి. కర్కాటక రాశి. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పొందుతారు. రుణాలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. వాహన సౌఖ్యం. సింహరాశి. శ్రేయోభిలాషుల సూచన మేరకు నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. మీ వారికి సహాయ సహకారాలు అందిస్తారు. కన్యారాశి. లీజులు, అగ్రిమెంట్లు పొడిగింపునకు ప్రయత్నం చేస్తారు. ఇంటియందు శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. తులారాశి. ఉద్యోగులు ఉన్నత పదవులు పొందుతారు. పారిశ్రామిక రంగాలలోని వారికి విదేశీ పర్యటనలు. వృశ్చిక రాశి. ప్రయాణాలలో వస్తుభద్రత పట్ల జాగ్రత్తగా వ్యవహరించండి. కొన్ని సందర్భాలలో తప్పని వృధా ప్రయాణాలు. ధనస్సు రాశి. రిజిస్ట్రేషన్స్, ఇన్సూరెన్స్, లైసెన్సుల పునరుద్ధరణ వంటివి సజావుగా సాగిపోతాయి. బంధువుల కలయిక. మకర రాశి. కొద్దిపాటి మానసిక ఆందోళనకు గురిచేసిన ఆచరణలో చెడు ఫలితాలనివ్వదు. స్పెక్యులేషన్ మధ్యస్థంగా ఉంటుంది. కుంభరాశి. ముఖ్యమైన జటిలమైన సమస్యలు పరిష్కారమవుతాయి. మీ మీద నమ్మకమును, గుడ్విల్ను రుజువు చేసుకుంటారు. మీనరాశి. రాజకీయ విభేదాలకు ఆస్కారమున్నది. జాగ్రత్త వహించండి. స్వంత విషయములలో ఇతరుల జోక్యమును రానీయకండి. వాహన సౌఖ్యం. నమస్కారం.